తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేనేత విగ్రహం దగ్గర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించకపోవడం మరియు ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజురావు, జిల్లా హాస్టల్ ఇన్ఛార్జ్ పూజ కార్తిక్, సిరిసిల్ల టౌన్ వైస్ ప్రెసిడెంట్ కేసరి శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫన్ కిషోర్, వంశీకృష్ణ, సాయి, నిఖిల్, అరుణ్, లావణ్య, శృతి, స్వాతి, పావని మరియు తదితరులు పాల్గొన్నారు. రాజీనామా చేయాలి. బడ్జెట్ లో అసెంబ్లీ సమావేశం బడ్జెట్ లో విద్యాశాఖకి విద్యారంగంలో ఇంతవరకు కూడా కనీసం విద్యార్థులకి అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. మొన్న చూసినట్టు అసెంబ్లీలో దాదాపు 8% విద్యార్థులకు కేటాయించడం జరిగింది. దాదాపు 15% మేము డిమాండ్ చేస్తే దానికి కూడా 8% ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఏదైతే విద్యార్థి రంగాన్ని కుంగలో దొక్కుతుంది ప్రభుత్వం, ఎలాంటి విద్యార్థులను కూడా చదవనీయకుండా, అదనపు తరగతులకు వెళ్ళనీయకుండా ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుంగలో దొక్కుతుందని స్పష్టంగా మొన్న అసెంబ్లీ సాక్షిగా కనబడ్డది. అలానే విద్యార్థులు స్కాలర్షిప్లు రాకుండా చాలామంది పెట్రోల్ బంక్లలో పనిచేయడం కానీ, ఫ్రూట్ షాప్ల దగ్గర పనిచేయడం కానీ, చాలామంది ఇతర హైదరాబాద్ వెళ్ళడం, ఎందుకంటే ఇక్కడ చదువుకుంటే స్కాలర్షిప్లు రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండు. ఈ వెంటనే పరిష్కరించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకి రావాల్సిన స్కాలర్షిప్లు కానీ, బడ్జెట్లో ఇవ్వాల్సిన ఇంకా నిధులు, ఎక్కువ శాతం 15% నిధులు కానీ వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలానే ఈ యొక్క విడుదల చేయనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, అలాగే ఉన్న ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా అడ్డుకుంటామని ఈ యొక్క ఉద్దేశంగా తెలియజేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా హాస్టల్స్ కన్వీనర్ ఏదైతే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరుగుతుంది. ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు విద్యకు మంచి ప్రయారిటీ ఇస్తారనుకుంటే 8% నిధులు కేటాయించి ఈరోజు విద్యాశాఖను తుంగలో తొక్కుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మద్యానికి మంత్రి పెట్టిరు కానీ విద్యకి ఎందుకు మంత్రి పెట్టారని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 15% నిధులు కేటాయించాలని చెప్పేసి ఏబీవీపీ పిలుపుని ఇచ్చినప్పటికీ కూడా మీరు ఆ పిలుపును స్వీకరించకుండా 8% పెట్టడం ఏమాత్రానికి కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో ముందుంటుంది తెలంగాణ అని చెప్పేసి మీరు ఆ రోజు చెప్పిన మాటలు మర్చిపోయారా? రేవంత్ రెడ్డి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒడ్డు దాటినాక ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నటువంటి ప్రభుత్వ తీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరు ఉంది, రేవంత్ రెడ్డి గారి తీరు ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు కనుక ఏబీవీపీ పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే మీ అసెంబ్లీని ముట్టడిస్తాం, మీ ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం, మీ మంత్రులను ముట్టడిస్తాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో తిరగకుండా తరిమి కొడతామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి 9,500 కోట్ల స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్య అనేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక గుండెకాయ లాంటిది. అటువంటి విద్యను మీరు ఈరోజు దూరం చేసే ప్రయత్నం ఈ రాష్ట్రంలో నెలకొంది. మీరు విద్యను దూరం చేయాలని చూస్తే ఏబీవీపీ ఊరుకునే ప్రసక్తే లేదు. బరాబర్ అసెంబ్లీ గోడలు బద్దలు కొడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.